మన ఊరు మన కాంగ్రెస్ అనే పేరుతో శ్రీకారం చుట్టి అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేస్తామని హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రణవ్ నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించారు. కమలాపూర్ మండల వ్యాప్తంగా 27 మంది లబ్ధిదారులకు గాను సుమారుగా 9,38,000 రూపాయల చెక్కులను అందించారు. ప్రణవ్ కు లబ్ధిదారులు హారతులతో స్వాగతించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి షోప్ టాప్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సినీ నటుడు అల్లు అర్జున్ బెనిఫిట్ షోలో ఒక మహిళ మరణిస్తే వారి కొడుకు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే స్పందించిన నాయకులు ప్రభుత్వం చట్టపరంగా అల్లు అర్జున్ అరెస్టు చేస్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై అనర్థపు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల ఇచ్చిన హామీలను మర్చి మీడియాలో సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవ్వడం కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వికృత చేష్టలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరు నమస్కారం. ఈరోజు కమలాపూర్ మండల్లో మన ఊరు మన కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమం మేము చేస్తున్నాం. దాని భాగంగా కళ్యాణ్ లక్ష్మి CMRF చెక్కులు ఇచ్చుడు, అదేవిధంగా ఊర్లో సమస్యలు ఏమున్నాయి ప్రజలతోని కనుక్కొని ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అనే ఒక కార్యక్రమం. దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా క్యాడర్తోని మాట్లాడి ఏ విధంగా పార్టీని ఆ ఊర్లలో బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవడానికి చర్చించుకొని, ఇంకా ముఖ్యంగా రైతు రుణమాఫీ మరియు బోనస్ విషయంలో కూడా గ్రామాలు వచ్చినప్పుడు ఆ రైతులతోని మాట్లాడి ఏ రకంగా వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేసింది ఏమని 2 లక్షల లోపున్న రుణాలు రైతులకి ఖచ్చితంగా మేము మాఫీ చేస్తామన్నాం. సంవత్సరం లోపే 2 లక్షల లోపు ఉన్నోళ్ళు దాదాపు 100% క్లియర్ అయినాయి. కానీ కొన్ని సాంకేతిక కారణాలు అంటే ఆధార్ మిస్ మ్యాచ్, నేమ్ మిస్ మ్యాచ్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మేము మీ మధ్యాహ్న రైతులకు కూడా భరోసా ఇస్తున్నాం. అవన్నీ క్లియర్ అయితే 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతు రుణం ఖచ్చితంగా 100% క్లియర్ అవుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకోటి ఈరోజు మీరు అడుగుతున్నారు కాబట్టి ఇందిరా మిల్లుల పథకం గురించి. ఇందిరా మిల్లుల పథకం కూడా ఏదైతే ఇప్పుడు 3,500 ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో ప్రతి నియోజకవర్గానికి అలాట్ అయినాయి. దాంట్లో ఆల్రెడీ ఏవైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏవైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ యాప్ ద్వారా ఇప్పుడు ఇక్కడ ఊర్లలో కానివ్వండి పట్టణాలలో కానివ్వండి వాళ్ళ సెక్రటరీలు సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి భూమి ఉన్నోళ్ళకి ఫస్ట్ ఫేజ్ కింద వాళ్ళకి ఇందిరా మిల్లులు ఇచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది. ఎవరైనా దరఖాస్తు విషయంలో కూడా ఆ టైంకి చేసుకోలేకపోయినా వాళ్ళకు కూడా ఎటువంటి అధార్యాల్సిన పని లేదు. ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకు పెడుతుండ అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఉట్టి షోపుటప్పు మళ్ళీ ఏదో